అంబేద్కరిస్టు అంటే ఈ విధంగానే ఉండాలి, ఈ విధంగానే ఆలోచించాలి, ఈ విధంగానే మాట్లాడాలి అనే నియమం ఉందో ఏంటో నాకు తెలియదు. కానీ నాకు తగిలిన అంబేద్కరిస్టులందరూ ఒకే విధంగా మాట్లాడతారు. మీకు ఇప్పుడు ఒక వీడియో, అదే మీకు ఫోన్ చేయడానికి గల కారణం ఏంటంటే, చెప్పండి. ఒక కిరాస్తాని అనేదో వీడియో పెట్టిండ్రు. ఆ వీడియో చూసిన తర్వాతనే మీకు ఫోన్ చేసిన. చెప్పండి. ఆల్రెడీ మీరు ఆ వీడియోలో చెప్పింది తప్పు. ఎదుటివాడిని తప్పు పట్టడమే అంబేద్కరిజం అనుకుంటాను. ఎట్లా అంటే మీకు చెప్తా. ఇప్పుడు ఆల్రెడీ గరికపాటి గారు డైరెక్ట్ చెప్తుండు, మన కృష్ణుడు రాముడు క్షత్రియుడు వాళ్ళ మాంసం తిన్నారు అని. కానీ మీరు తినలేదని చెప్తారు. అట్లా అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళైతే పెద్ద, నేను అందులో ఏం చెప్పాను కూడా మీరు అర్థం కావట్లేదు. ఇప్పుడు అందులో ఉన్న విషయాలను ఎలా బొంకుతున్నారో చూడండి అన్నాను. ఒకళ్ళు స్వామీజీ, ఒకళ్ళు గురువు గారు, అక్కడ ఇద్దరుని పేర్లు అనవసరం. గురువు గారు ఏమన్నాడంటే, నాకు తెలిసి రాముడు మాంసం తినలేదు అని చెప్పాడు స్వామీజీ. గురువు గారు ఏమో ఏమడిగాడు, వాడు క్షత్రియుడు, వాడు మాంసం తినకూడదని ఎవరన్నారు నీతో? తినొచ్చు అని అన్నాడు. ఇంకొక మాట అన్నాడు, దేవుడు మాంసం తినకూడదు కదా అని. ఆయన అడిగింది ఏంటంటే, దేవుడు మాంసం తినకూడదా, ఎక్కడుంది అలాగా అని అడిగాడు ఆయన. క్షత్రియుడు గాని దేవుడు గాని మాంసం తినకూడదని ఎక్కడలేదు, ఆయన తినకూడదని ఎక్కడుంది అని అడిగాడు. క్షత్రియుడు మాంసం తినకూడదా అని అడిగితే తిన్నట్టు కాదు, తినవచ్చు అని ఆయన. గరికపాటి వారు ఏమన్నారు? క్షత్రియుడు మాంసము తినవచ్చు అన్నారు కాబట్టి శ్రీరాముడు మాంసం తిన్నట్టే. ఇది అంబేద్కరిస్టుల వాదన. ఆ వెనకాల ఏం మాట్లాడారో అనవసరం, ఆ మాట్లాడిన దాంట్లో అర్థం ఏమిటి అని కూడా ఆలోచించడం అనవసరం. అక్కడ వాక్యం తమకు అనుకూలంగా ఉంది కాబట్టి అదే నిజం, ఇంకా ఆలోచించకూడదు. తిన్నట్టే లేదు సార్, తిన్నట్టే. ఇప్పుడు ఎట్లా అంటే ఒకసారి నా వర్షం నేను గడ్డి తినకూడదని నేను అన్నాను అనుకోండి, దాని అర్థం నేను గడ్డి తిన్నట్టు కాదు. తినొచ్చు నేను గడ్డి. సార్ అదే సార్ నేను ఏమంటున్నా ఒకసారి సార్, రాజు పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డది అన్నట్టే కదా. ఇదే మరి అంబేద్కరిస్టుల బుర్ర అంటే. రాజు పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య మంచిది కాదు అన్న అర్థం వస్తుంది. తింటే తప్పేమిటి అంటే తిని ఉండవచ్చు, తినకపోయి కూడా ఉండవచ్చు. ఈ మాత్రం జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. మరి రెండు ఉంటాయి కదా. అయిన విషయం పక్కన పెట్టండి. చెప్పని ఆలోచించండి. మీరు కూడా మీకు బంగారాయ శర్మ విషయం పక్కన పెట్టండి, మనోహర్ దాస్ విషయం పక్కన పెట్టండి, రాధా మనోహర్ దాస్ వీళ్ళిద్దరిని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకో మధ్యలో లేడీస్ కిరాస్తాని అని తీసుకున్నాం, ఆమె విషయంలో ముగ్గురిని పక్కన పెట్టండి. గరికపాటి గారు స్వయంగా చెప్పిండు ఏమని, రాముడు. వినండి సార్, ఒక్కసారి ఆగండి సార్, ఇంతకు వీడియో మీద చెప్తాను. స్వామీజీ గాని గురూజీ గాని ఇద్దరు కూడా తిన్నారు అని అనకపోయినా ఆ క్రిస్టియన్ తిన్నారని రుజువు ఆయన వాళ్ళిద్దరు అన్నట్టుగా చూపిస్తున్నాడు. దాని మీద నేను కాయం చేశాను. ఒకసారి ఆగండి. గరికపాటి గారు అన్నారు, అవునా? గరికపాటి గారు అన్న నేను ఎప్పుడు కూడా చెప్తాను, భగవద్గీత రాసినప్పుడు కింద నాడు సొంతంగా బోర్డు రాసుకుంటాడు, కరెక్ట్ గా శ్లోకంలో చూపించాలని. రామాయణంలో ఆయన అన్నాడు, ఎందుకంటే ఆయన ఏమో శైవుడు కాబట్టి కృష్ణుణ్ణి రాముణ్ణి డౌన్ చేయొచ్చు, తప్పులేదు. ఆయన అన్నారా లేదా, ఎవరన్నా సరే ముందు అది బాగా రామాయణం పుస్తకంలో ఉందా లేదా, శ్లోకంలో ఉందా లేదా, అది కదా చూడవలసింది. ఆయన అన్నంత మాత్రం నిజమైపోదు. మన దగ్గర గ్రంథం ఉంది, ఒరిజినల్ ఉంది. మనకి రాకపోయినా చూసుకోవడానికి సాంస్క్రిట్ డిక్షనరీ ఆన్లైన్ లో దొరుకుతుంది, చెక్ చేసుకోవాలి. నేను చెప్పేది అది. చెప్పండి ఇప్పుడు సార్. ఇప్పుడు ఓకే సార్, మిమ్మల్ని ఇదే అడుగుతాం అనుకుంటున్నా. ఇప్పుడు హిందువులకు ఒక ప్రామాణిక గ్రంథం ఏంటి సార్? ఇప్పుడు క్రైస్తవులను ముస్లింలను వాళ్ళ గ్రంథం పెట్టుకుని వాళ్ళని అక్కడ బిగించేయచ్చు, అందులో ఉన్న వాక్యాలు చదువుతూ. హిందువుల్ని బిగించడానికి వాళ్ళు ఒక గ్రంథం తెస్తే మనం ఇంకో గ్రంథం తెస్తాం. బిగించడానికి కష్టంగా ఉంది కాబట్టి వీళ్ళు ఎప్పటి నుంచో హిందువులకు ప్రామాణిక గ్రంథం అంటే ఎక్కడా అని అడుగుతున్నారు. రామాయణము, మహాభారతము చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ఇప్పుడు శైవులు ఉన్న దృష్టి అది. శైవులు ఉన్నారనుకోండి, శైవులు ఉంటే శివ మహాపురాణం. అలాగా వైష్ణవులు ఉన్నారనుకోండి, రామాయణము, భాగవతము, భగవద్గీత, అదే భారతం, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగా శాస్త్రీయులు ఉన్నారనుకోండి, అమ్మవారి గ్రంథాలు ఉంటాయి. చెప్పండి. అదే సార్ నేనేమంటున్నా అంటే, అందుకే
దీన్ని ఒక కల్చర్, ఒక విధానము, ఒక సంస్కృతి, ఒక పద్ధతి అనేది చెప్పడానికి వీల్లేదు. ఎందుకు లేదు? శైవం ఒక విధానం, శాక్తేయం ఒక విధానం. అవునండి, మన అదే మతం ఒక్కొక్కటి ఒక్కొక్క మతం. అదే సార్, అదే మీరు అంటే నాకు తెలిసిన విషయాన్ని మీరు చెప్పిండ్రు. ఎందుకంటే ఈ విషయంలో మేము గ్రేట్, నేను 100% నేను యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే ఒక హిందూ అనడానికి అవకాశం లేదు ఇక్కడ. హిందూ అన్నా ఎంత సనాతనం అన్నా రెండు ఒకటే. సనాతన మతాలన్నా హిందూ మతాలన్నా ఒకటే నా ఉద్దేశం. వేరే ఏదైనా సరే అవి వేరే మతాలు. చెప్పండి. మళ్ళీ చేంజ్ చేస్తాను సార్ మీరు మాట. ఏంటి ఏం చేంజ్ చేశాను? ఇప్పుడు హిందూ మతం, సనాతనము హిందూ రెండు ఈక్వల్ అండి. ఒకటే పదం, మీనింగ్ ఒకటే. రెండు ప్రతిపద ఒకదాని ఒకటి పర్యాయ పదాలు. అది నేనేం మార్చలేదు. ఇప్పుడు ఏది మార్చేది? 3 మతాలు ఉన్నాయి అన్నాను. శాక్తేయం వేరు, శైవం వేరు, వీరశైవం వేరు, ఇస్కాన్ వేరు, వైష్ణవం వేరు, శ్రీ వైష్ణవం వేరు. అవునవును, అన్ని మతాలు. అదే ఇందులో మార్చేది ఏముంది? నేను సొంతంగా చేసి ఇంకా చెప్పేది కాదు కదా. అవునవును, చెప్పండి. ఇంకా మీరే చెప్పారు సార్. ఇంకా నేను చెప్పేది ఏమున్నది? మీ లోపాలు మీరే చెప్పేసారు. ఇంకా నేను లోపాలు చెప్పే అవకాశం. లోపం కాదండి, వేరు వేరు మతాలు. లోపం ఎందుకు వచ్చి? లోపమే. ఇప్పుడు వీళ్ళ హిందూ అనడానికి ఏం ఆస్కారం ఎక్కడ కూడా లేదు, గ్రంథాలలో లేదు. వీళ్ళ అతి తెలివిని చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. హిందూ అన్న పదం మీ గ్రంథాలలోనే లేదు అంటున్నాడు ఆయన. హిందూ అన్న పదం మన గ్రంథాలలో ఉంది, మనం ఎవరైనా చెప్పామా అండి? ఇంకా ఈ సంభాషణ ఎలా కొనసాగిందో చూడండి. హిందూ మతం అనేది లేదు. కాకపోతే మీరు చెప్పినట్టుగా ఉన్నది, శైవం ఉన్నది, వైష్ణవం ఉన్నది, శాక్తేయం ఉన్నది, రకరకాల ఇవి ఒక సపరేట్ మతాలు ఇవి. అవును, నేను చెప్పేది అదే. ఎన్ని సపరేట్ మతాలు, ఈ సపరేట్ మతాలు అన్నిటినీ కలిపి సనాతన మతాలు అంటారు. ఈ మతాలు అన్నిటినీ సనాతన మతాలు అంటారు అనేటప్పటికీ అంబేద్కరిస్టు ఎలా బయటకు వచ్చాడో మళ్ళీ చూడండి. లేదు, మళ్ళీ ఇది సనాతన ధర్మం, సనాతన మతం అంటే ఓన్లీ బ్రాహ్మణులకు సంబంధించిందే, శూద్రులకు సంబంధం లేదు. సనాతనం అన్న పదం బ్రాహ్మణులకు మాత్రమే చెందినదట, శూద్రులకు సంబంధం లేదట. మరి దీన్నే కదా అంటారు. వీళ్ళ బుర్రలో ఎంత పెంట నింపారో అది నిజము అని అతను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాడు. ఎందుకంటే అలా కాదు, మీరు అలా అనుకుంటే నాకు ఇంకా అనవసరం, ఫోన్ చేయడం అనవసరం. అట్లయితే సార్ నిజాయితీగానే మాట్లాడాలి. వాళ్ళు చెప్పారు, వీడు నమ్మాడు కాబట్టి అదే నిజం అనుకుంటున్నాడు. అదే నిజమని నిజాయితీగా ఎదుటివాడు ఒప్పుకోవాలంటున్నాడు. మరి దీన్నే కదా మూర్ఖత్వం అంటారు, దాన్నే కదా అంబేద్కరిజం అని కూడా అంటారు. అబద్ధంగా మాట్లాడద్దు. నేను అరిచినంత మాత్రాన ఆ అబద్ధం నిజం కాదు కదా. నిజం అయిపోయింది, నిజం కాదు కదా. నిజం అయిపోయింది కదా. నేనే ఉన్నా, నేను మీ మీద అరిచి మొరబెట్టు. ఎవరో అరిచేడు కాబట్టి అది మీరు నమ్ముతున్నారు. ఈ రోజున మీరు అదే నిజం అనుకుంటున్నారు. ఇంకోటి సార్, నేను మీకు ఇంకా మళ్ళీ చెప్తున్నా, ప్రాక్టికల్ గా కనబడుతుంది ఇక్కడ. అతను అరిచినంత మాత్రాన నిజం కాదు కదా అంటున్నాడు. అతను అరిచాడు, దాన్ని నిజం అని నమ్ముతున్నాడు, పైగా ఏదో ప్రాక్టికల్గా కనబడుతుంది అంటున్నాడు. చూద్దాం మరి. ప్రాక్టికల్ గా ఇప్పుడు సరే, గ్రంథాల విషయం, మాటల విషయం పక్కన పెడితే ప్రాక్టికల్ గా కనబడుతుంది. సనాతన ధర్మం బ్రాహ్మణులది, శూద్రులది కాదు. ఇక్కడ ప్రాక్టికల్ కనబడుతుంది. ఒక్క పుస్తకం చదవడం రాదు, ఎవడరోడు ఏదో చెప్పాడు నమ్మాడు. ఇక్కడ ప్రాక్టికల్గా కనబడుతుంది అంటే ఏంటో ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది కదా. మీ కల్చర్ వేరు, మా కల్చర్, బ్రాహ్మణుల కల్చర్ వేరు, శూద్రుల కల్చర్ వేరు. బ్రాహ్మణుల కల్చర్ వేరు, శూద్రుల కల్చర్ వేరు అంటున్నాడు. మరి ఇద్దరూ బొట్లు పెట్టుకుంటారు, ఇద్దరూ అదే దేవాలయానికి వెళ్తారు. కల్చర్ వేరు అంటే ఏంటి? ఆహార విధానాల గురించి అంటున్నాడు అనుకుంటాను. కల్చర్ డిఫరెన్స్ కనబడుతుంది కదా. శూద్రుడా? ఇప్పుడు మీ పూజా విధానం వేరు, బ్రాహ్మణుల పూజా విధానం వేరు, మా పూజా విధానం వేరు. మీ పూజలను తీసుకొచ్చి మా మీద రుద్దిండు కదా. మీ మీద ఎవరు రుద్దారు అవి చెప్పడు. ఎప్పుడు రుద్దారు, ఎవరు రుద్దారు అవి ఏమీ చెప్పడు. ఎందుకంటే వీరి తల్లిదండ్రులు వీరికి రీజన్ చెప్పరు, ద్వేషాన్ని మాత్రమే చెబుతారు కాబట్టి. ఇక్కడ పుట్టి పెరిగినోడేనా కౌంటోడు? ఆడు కూడా బయట నుంచి వచ్చినాడేనా కౌంటోడు? వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళు బ్రాహ్మణులకు అక్రమ సంతానంగా పుట్టిన. చూడండి ఈ వెధవ ఏమంటున్నాడో. నిజానికి ఈడు పక్కింటి అంకులకి పుట్టినోడు. ఎదుటి వారిని ఎంత తేలిగ్గా, ఎంత అన్యాయంగా, ఎంత అవమానపరచడానికి సిద్ధమైపోయాడో
మరి అదే కదా అంబేద్కరిజం అంటే. క్షత్రియులు వైశ్యులు ఎక్కడ ఉంది నాకు రుజువు చూపి. బ్రాహ్మణులకు అక్రమ సంతానంగా పుట్టినోళ్ళు, అందుకే వాళ్ళను కాళ్ళ కింద పెట్టుకున్నారు. ఈ అంబేద్కరిస్ట్ అయితే ఖచ్చితంగా పక్కింటోడికి పుట్టినోడే. మరి ఇలా మాట్లాడే అంబేద్కరిస్టులే కాదు, ఎవడన్నా సరే పక్కింటోడికి పుట్టినోడే, అందులో నో డౌట్. అంటే వీడు ఎవరినైతే నాయన అని చెప్పుకుంటాడో వాడికి ఆ విషయం తెలుసో తెలియదో కానీ మనం చెప్పలేం. ఇంత ద్వేషాన్ని నింపుతున్నారు అంటే ఆ వెధవలు వాడికి అటువంటి భావజాలాన్ని నేర్పినోడు కూడా పక్కింటోడికి పుట్టినోడే, ఇందులో నో డౌట్. చెప్పండి, నాకు రుజువు చూపించండి. చూపిస్తా నేను, పర్వాలేదు పంది మీరు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఒక మనిషికి ఇవ్వవలసిన విలువ కూడా ఇవ్వక్కర్లేదు. మీరు ఎంత ఒక మనిషి ఒక సార్ ఈ మాట చాలా అన్యాయం. మీరు ఎక్కడుందండి మీ వర్షం అయిందా? సరే, నువ్వన్నట్టుగానే ఈ వైశ్యులు క్షత్రియులు బ్రాహ్మణుడికి అక్రమంగా పుట్టినవారు, దానికి ఆధారం చూపించమంటే ఈ వెధవ ఎక్కడికి వెళ్ళాడో చూడండి. మీరు ఒక కుక్కకి ఇచ్చిన విలువ కూడా మాకు శూద్రులకు ఇవ్వలేదు. ఒక కుక్కకు ఇచ్చిన విలువ కూడా వీడి శూద్రులకు ఇవ్వలేదట. అందుకని ఎదుటివాడిని అక్రమ సంతానం అంటాడట. ఇటువంటి వాళ్ళనే కదా లంచ కొడుకులు అనేది. నిజంగానే కుక్కకు ఇచ్చిన విలువ కూడా శూద్రుడికి ఇవ్వలేదు అంటే గనక మరి ఈ శూద్రులందరూ ఆ అగ్రవర్ణాలతో ఎందుకు కలిసిమెలిసి జీవిస్తున్నారు? వేల సంవత్సరాల నాడే వాల్మీకి అనే శూద్రుడిని గురువుగా గౌరవించలేదా? ఆ వెనకాల వచ్చిన అశోకుడు అనే శూద్రుడిని రాజుగా గౌరవించలేదా? కొన్ని వందల రాజ్యవంశాలు, శూద్ర రాజ్యవంశాలు ఈ నేలను పరిపాలించలేదా? అప్పుడు మిగిలిన వారందరూ వారిని గౌరవించలేదా? స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎంతమంది శూద్రులు ప్రధానమంత్రి, రాష్ట్రపతి పదవులను అలంకరించలేదు? పక్కింటి అంకుళ్లకు పుట్టిన ఇటువంటి వెధవలకు తప్ప అందరికీ ఆ విషయం అవగతమవుతుంది. ఎక్కడండి ఎప్పుడండి ఎక్కడిస్తాను? ఎక్కడిచ్చాను? ఎవరికి ఇవ్వలేదు? ఎక్కడిచ్చారు? మీరు మీ ఈ గ్రంథాలని దుర్మార్గం కదా. ఒక భర్త చనిపోతే మీకు ఒక వీడియో పెడతా. 1986-87 జరిగిన రూప్ కన్వర్ వీడియో పెడతా, మీరు చూడండి. వాడు ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పట్లేదు. మమ్మల్ని కుక్కల్లా చూశారు అన్నాడు. అది ప్రశ్నించేటప్పటికి రూప్ కన్వర్ దగ్గరికి వెళ్తున్నాడు. శూద్రులను కుక్కల్లా చూశారు అన్న మాటకి ఆధారాలు చూపించలేక నోటుకొచ్చింది విరోచనాలు చేసుకోవటమే కానీ ఆధారాలు వాళ్ళ దగ్గర ఉండవు. చూపించలేక రూప్ కన్వర్ దగ్గరికి వెళ్తున్నాడు. సమాజం అన్నాక ప్రతి సమాజంలోని మంచి చెడులు రెండూ ఉంటాయి. ఒక్కొక్కసారి మంచి చెడును అదుపులో పెడుతుంది, ఒక్కొక్కసారి చెడు మంచి మీద విజయం సాధిస్తుంది. ఏదైనా తాత్కాలికమే, ఒకదాని మీద ఒకటి వస్తూనే ఉంటాయి. ఆ రూప్ కన్వర్ సంఘటనకు సంబంధించిన విషయాలలోకి నేను ఇక్కడ వెళ్ళడం లేదు. నిన్ను ఎక్కడ కుక్కగా చూశారు చూపించు అనేటప్పటికీ అక్కడి నుంచి పారిపోయి రూప్ కన్వర్ దగ్గరికి వెళ్ళాడు. అదే అంబేద్కరిజం అంటే. నోటికొచ్చింది మాట్లాడతారు, రుజువులు అడిగితే మరో ఆరోపణ చేస్తారు. దాని విషయంలోనూ అంతే. అదేంటి సతీ సహగమనం, అది దుర్మార్గం కదా. భర్త చనిపోతే భర్తతో పాటు భార్య చనిపోతే ఆమె దేవత అవుతుంది అని ఇది దుర్మార్గం కాదా? మమ్మల్ని కుక్కల గంట హీనంగా చూశారు అన్నాడు. దానికి రుజువులు చూపురా అంటే రూప్ కన్వర్ది నేరం కాదా అంటున్నాడు. అది కాదా? రూప్ కన్వర్ క్యాస్ట్ ఏంటండి సార్? రూప్ కన్వర్ క్యాస్ట్ మమ్మల్ని కుక్కల గంట హీనంగా చూశారు అన్నాడు కాబట్టి రూప్ కన్వర్ వాళ్ళ క్యాస్ట్ ఏమో అనుకుని రూప్ కన్వర్ క్యాస్ట్ ఏంటి అని అడిగాను. అంతే కదా, వాళ్ళ క్యాస్ట్కి అన్యాయం జరుగుతుంది అని చెప్పడానికి రూప్ కన్వర్ని తీసుకొచ్చాడు అనుకోవడంలో తప్పులేదు కదా. వాళ్ళ రూప్ కన్వరు రాజవంశికులు అంటే శూద్రులు అండి, రాజవంశికులు. శూద్రులు లేకపోతే అగ్రవర్ణానికి చెందిన వాళ్ళ? శూద్రులు వేరు, క్షత్రియులు. వాళ్ళు క్షత్రియులు. శూద్రులా కాదా నాకు చెప్పండి. క్షత్రియులు సార్, శూద్రులు కాదు, క్షత్రియులు. అమ్మాయి చనిపోయిందా లేకపోతే ఎవరన్నా చంపేశారా, మంటలు వేసారా? వాళ్ళు బలవంతంగా మంటలు వేసారు, కాళ్ళు చేతులు కట్టి మంటలు వేసారు. నువ్వు ఒక దేవత అవుతావు, నీ భర్తతో పాటు చనిపోతాని ఆమెను చంపేసి ఆమెను ఒక దేవుని చేసారు. ఇది దుర్మార్గం కాదా? ఎంత దుర్మార్గం రూప్ కన్వర్ది. రీసెంట్లీ మొన్న చూసిన నేను వీడియో. అది రూప్ కన్వర్ అయితే శూద్రురాలు కాదు, ఆమె సతీ సహగమనం అన్నది ఆ విషయంలోకి మనం వెళ్ళడానికి లేదు కదా. ఎందుకంటే పూర్తి విషయాలు తీసుకోవాలి, ఇక్కడ లేవు ఆ మాట తప్ప. తర్వాత ఇంకా ఏమైందో చూడండి. మీరు ఇప్పుడు చెప్పారు చూసారా, ఖాళీ బొట్టన వేలుతో బొట్టు పెట్టాడని. అది గత 60-50 ఏళ్ళుగా తమిళనాడు అంతా కూడా నాటకాలు వేసేది. ఇది ఇప్పుడు
ఈ శ్రీరామనవమికి ఇలా నాటకాలు వేస్తుంటారు కదా ఉమ్, 9 రోజులు వినాయక చవితికి. ఉమ్. అక్కడ వేసే నాటకాల్లో అది ఉండేది, శివాజీకి కాలుతో బొట్టు పెట్టినట్టు. ఆ. అర్థమవుతుందా? లేదు, అది రియాలిటీ సార్. లేదండి, అది రియాలిటీ సార్. వాడికి ఆధారం ఏంటి అట్లా జరిగిందని? వీడు నమ్మాడు కాబట్టి రియాలిటీ అంతే. వీడు అంబేద్కరిస్ట్ కాబట్టి వాడు అన్నది రియాలిటీ అంతే. అది ఎందుకంటే నేను ఎట్లా చెప్తున్నంటే, ఛత్రపతి శివాజీ శూద్రుడు, మరాఠా, ఆయన క్షత్రియుడు కాదు కాబట్టి క్షత్రియ హోదా ఇవ్వరు. నేను ఎట్లా అంటున్నట్టు ఒకసారి నా వర్షం పూర్తి అయినాక మీరు మాట్లాడండి. మీ బ్రాహ్మణ గ్రంథాలలో ఏముందంటే, ఒక బ్రాహ్మణుడు పెళ్లి చేస్తేనే పెళ్లి, మీ బ్రాహ్మణుడు ఒక పట్టాభిషేకం చేస్తేనే పట్టాభిషేకం, ఇవన్నీ మీరు చేస్తేనే అధికారికంగా అయినట్టుగా, లేకపోతే లేదు. అందుకే అవన్నీ కుళ్ళగొట్టిండు కదా అంబేద్కర్, కుళ్ళగొట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పింది. దానికి తలా తోకం ఉండదు. చూశారు కదా, అది యథార్థం అని అన్నాడు. ఏది? కాలి బొటన్ వేలుతో బొట్టు పెట్టడం. ఎందుకు అంటే ఏదో ముందు చెప్పి బ్రాహ్మణుని తిట్టి అవన్నీ అంబేద్కర్ కొల్లగొట్టాడు అంటాడు. ఇక్కడ చెప్పాల్సింది అంబేద్కర్ కొల్లగొట్టాడా అలాగా ఉంచాడా అన్నది కాదు కదా. కాలి బొటన్ వేలుతో బొట్టు పెట్టడం, దాని గురించి ఆధారాలు లేక బేపనోళ్ళని తిట్టాడు, మీరే అవన్నీ సృష్టించారన్నాడు. ఆ తర్వాత మళ్ళీ అవన్నీ అంబేద్కర్ని తీసుకొచ్చి ఆయన కొల్లగొట్టాడు అన్నాడు. అసలు అర్థం ఉందండి? శివాజీ గురించి ఈడు ఏం వాగాడో దానికి సమాధానం చెప్పలేదు. మరి అలా అడ్డంగా మాట్లాడే వాళ్ళనే అంబేద్కరిస్టు అంటారు. అవన్నీ దుర్మార్గాలను స్టడీ చేసిండు అంబేద్కర్. ఏంటి దుర్మార్గాలను అంబేద్కర్ స్టడీ చేయను? నేను అడిగింది ఏంటి? శివాజీకి కాలి బొటన వేలుతో బొట్టు పెట్టడం, దానికి ఏడవకుండా అంబేద్కర్ అవన్నీ స్టడీ చేసాడంటాడేంటి? మా బొడ్డోడు కూడా 3వ తరగతి ఇంగ్లీష్ బుక్ స్టడీ చేస్తూనే ఉంటాడు. ప్రతి ఒక్కడు వాడికి ఏది కావాలో దాన్ని స్టడీ చేస్తూనే ఉంటాడు. నువ్వు చూపించవలసింది కాలి బొట్టన వేలితో బొట్టు పెట్టడం, దాన్ని వదిలేసి మళ్ళీ అంబేద్కర్కి నువ్వు బాగా ఊతావేంటి? స్టడీ చేసే దుర్మార్గాలను స్టడీ చేసే, ఇప్పుడు పెళ్లి చేసుకున్నా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది ప్రజాస్వామ్యాన్ని ఎందుకు తీసుకొచ్చింది? మీ కడుపులో బాధ చెప్తున్నారు కానీ నాకు ఆధారం చూపించట్లేదు. బొట్టు పెట్టి ఎక్కడ చూపించాడండి ఆధారం? సూపర్ ఆధారం, మీరు కూడా చూడండి. ప్రాక్టికల్ గా ఉన్నది సార్ నేను ఏమంటున్నా, ప్రాక్టికల్ గా ఉన్నది సార్. నేను ఏమంటున్నా, ప్రాక్టికల్ గా ఉన్నది కదా. ఇప్పుడు ఒకసారి మాది చూసారు కదా, ప్రాక్టికల్ గా ఉంది అంటున్నాడు. ఎక్కడ ఉంది? ఉంటే ఆధారం కదా చూపించాలి. నోటోత్తరం మాట అంటే అది రుజువు అయిపోతుందా? అంబేద్కరిస్టులకు అది రుజువే అవుతుందేమో. మరి ఏ ప్రధానమంత్రికి అన్నా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కాలితో ఏ బ్రాహ్మణుడన్నా బొట్టు పెట్టాడా? అందుకే మీ బ్రాహ్మణిజాన్ని కుల్లగొట్టిండు కదా, ప్రజాస్వామ్యాన్ని ఇచ్చిండు. లేకుంటే ప్రజాస్వామ్యం లేకపోతే సేమ్ అదే పరిస్థితి వచ్చు. ఒక పంది, ఒక గాడిద, ఒక కుక్క, వీటన్నిటికంటే నీచం ఈ అంబేద్కరిస్టు ఎవడో గానీడు. ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ గారు తీసుకొచ్చారట. మరి ఇదే కదా, తప్పుడు కోతలు కూస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అంబేద్కర్ గారు ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చారా? ఫోన్ చేశాడు, తన పేరేదో చెప్పాడు, కానీ ఈ కుక్కగాడు వీడికి ఇంత నాలెడ్జ్ ఉంది, ఇటువంటి వాడు వచ్చి కబుర్లు. అంబేద్కర్ ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చాడట. చిచి, ఎక్కడి నుంచి వస్తారో ఇలాంటి వెధవలు? క్వశ్చన్ చేస్తారని నాకు తెలుసు. ప్రజాస్వామ్యాన్ని తెచ్చిన అంబేద్కర్ కాబట్టి బొట్టు పెట్టి ఆ బ్రాహ్మణోడు పట్టాభిషేకం చేసి సిద్ధాంతాన్ని కుల్లగొట్టిండు. పనికి మాలిన వెధవలు. ఒక్క వెధవకి బుర్ర ఉండదు. ఏంటి? శివాజీ వెళ్ళి ఆ బ్రాహ్మణుల్ని ఏదో చేసేసి ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చేసి కాలితో శివాజీకి బొట్టు పెట్టించాడంట. ఈ వెధవ ఏం చెప్తున్నాడో చూడండి. శివాజీ కాలంలో అంబేద్కర్ అక్కడ ఉన్నాడా? అందుకే భారత రాజ్యాంగం అలాగే ఒక్క రుజువు బ్రాహ్మణుడు శోభనం చేసినట్టుగా ఒక్క రుజువు నాకు మీరు చూపించండి. అది వీళ్ళ ఎటకారాలు భలే ఉంటాయండి. మనుస్మృతి పుస్తకాన్ని నమ్ముతారట, అందులో ఎన్ని నిజాలే అంటారు. అందుకని మనువుని దాన్ని ఆచరించే వాళ్ళని బూతులు తిడతారు. కానీ అందులో ఉన్నది ఏంటి? పెళ్లి చేసిన బేపనోడే పెళ్లి కూతురికి శోభనం చేశాడు అని మాట ఉంటుంది. దానికి ఒక్క రుజువు చూపించరా అంటే ఏమంటున్నాడో చూడండి. సార్ నేను ఏమంటున్నా చెప్తున్నా, ఆ విషయం నాకు తెలియదు సార్. తెలియదు దాని గురించి నేను ఎట్లా మాట్లాడతాను? మీరు ఆధారాలు చూపించలేరు కాబట్టి నేను బాపనోడు శోభనం చేసిండు అన్నప్పుడు మీరు క్వశ్చన్ చేయాలి. నేను ఆ విషయం నాకు తెలియదు దాని గురించి నేను ఎట్లా మాట్లాడతాను? అది ఎస్కేపిజం అంటే. ఆ పుస్తకంలో ఉన్నాయి అని చెప్పేవన్నీ, వాడికి నచ్చినవన్నీ అందులో ఉన్నాయి కాబట్టి వాటిని ప్రశ్నిస్తాడు. వాడు జవాబు చెప్పలేడు కాబట్టి నేను ఆ మాట అనలేదు కాబట్టి దాని గురించి నేనేం చెప్తా అంటున్నాడు. అవకాశవాదం. కానీ ఇక్కడ ఉన్న వ్యవస్థ ఏంటంటే బ్రాహ్మణుడు పెళ్లి చేస్తేనే
మీకు ఇన్ని చెప్పినాడు అది చెప్పలేదంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు వినండి సార్, బాపనోడు పెళ్లి చేస్తేనే పెళ్లి అయినట్టుగా, బాపనోడు పట్టాభిషేకం చేస్తేనే చేసినట్టుగా, బ్రాహ్మణుడు తద్దినాడు పెడితేనే పెట్టినట్టుగా, ఇదంతా వ్యవస్థ కదా? ఇదేంటి ప్రాక్టికల్ గా కనబడుతుంది కదా? చెవిటి వాడికి అన్నీ కనబడతానే ఉంటాయి, ఎందుకంటే కళ్ళు ఉంది కానీ అక్కడ ఏం జరుగుతుంది అన్నది వినపడదు. అట్లాగే గుడ్డోడికి అన్నీ వినపడతాయి కానీ అక్కడ జరిగేది కనపడదు. అపనోడు పెళ్లి చేస్తాడు, అవి చేస్తాడు, ఈ చేస్తాడు, ప్రాక్టికల్గా కనపడుతుంది కదా అంటాడు. ఒక శూద్రుడు క్రాఫ్ట్ చేస్తే ఇంకొక శూద్రుడు బట్టలు ఉతుకుతాడు, అవి ప్రాక్టికల్గానే కనబడుతున్నాయి కదా. వాడి వృత్తి వాడు చేస్తున్నాడు, వీడి వృత్తి వీడు చేస్తున్నాడు, ఇబ్బంది ఏంటి? పెట్టేది పాస్టరే. మీరు అన్నారు సార్, ప్రధానమంత్రికి ఎక్కడ పొట్టు పెట్టిండే మీ బ్రాహ్మణిజాన్ని కూలగొట్టిండు కదా, ప్రజాస్వామ్యాన్ని తెచ్చిండు. అందుకే బ్రాహ్మణంతో అవసరం లేదు, లేకుండా ప్రజలతోని ఎన్నుకోబడే ప్రజాప్రతినిధులు ఒక ప్రధానమంత్రి ఎన్నుకునే అవకాశం ప్రజాస్వామ్యానికి ఇచ్చిండు కాబట్టి అది లేదు. ఒకవేళ ప్రజాస్వామ్యం లేకపోతే ఇప్పటి కూడా మీద అదే పరిస్థితి ఉంది. మానసిక రోగానికి మందు లేదు అని మా పూర్వం చెప్పేవారు. అంటే ఆ మాట ఎప్పట్లో చెప్పేవారంటే మానసిక రోగానికి వైద్యం లేని రోజుల్లో. దానికి కూడా మందులు వచ్చేసినాయి. ఈ మానసిక రోగి ఎక్కడికో వెళ్ళి వైద్యం చేయించుకోవాలి. ఈ ప్రజాస్వామ్యం అన్న దాన్ని అంబేద్కర్ గారు తీసుకొచ్చారట. ఇంకా నయమే, స్వాతంత్రం కూడా ఆయనే తెచ్చాడని లేదులే. దేశంలోడు ఏమీ చేయనప్పుడు ఇప్పుడు ఆయన ఎందుకు మీరు తిడుతున్నారు? ఎవడు చేసిందంటే దుర్మార్గం వాడే కదా, దుర్మార్గం వాడే కదా. ఇప్పుడు ఉందా చెప్పండి, ఇప్పుడుందా? ఇప్పటికి ఉన్నది నేను చెప్తా. ఒక్క నిమిషం ఇప్పుడు ఉన్నదా అన్నదానికి నేను చెప్తాను, మీకు సమాధానం చెప్తాను. దయచేసి ఒక 5 నిమిషాలు ఒప్పుకోబట్టండి. మీరు వినండి చెప్పండి కానీ మీ కడుపులో ఉన్న కొళ్ళు సార్. ఒక 5 నిమిషాలు దయచేసి సార్ దయచేసి ఒప్పుకోబట్టండి. ఒక 5 నిమిషాలు దయచేసి ప్లీజ్. మీరు పెద్దోళ్ళు సార్, 5 నిమిషాలు అయితే అరగంట తింటాను చెప్పండి. అయితే ఇప్పుడు వ్యవస్థ ఉన్నదా అంటుండ్రు కదా, వ్యవస్థ నేను చూపిస్తాను, మీకు వీడియో తీసి పెడతా. సరే ఇప్పుడు నేను చెప్పినాక మీకు వీడియో చూసి పెడతా. ఇక్కడే అంబేద్కరిజం అంటే ఒక మానసిక రోగం అని రుజువు చేసేసాడు. ఇప్పుడు సార్ ఒక పెళ్లి అవుతుంది సార్, మంచిదేనండి. ఒక పెళ్లి అవుతుంది. ఒక పెళ్లిలోన ఒక మండపం వాళ్ళు స్టేజ్ చేస్తారు, డీజే వాళ్ళు డీజే పెడతారు, బ్యాండ్ వాళ్ళు బ్యాండ్ కొడతారు. ఇక రకరకాల వృత్తులు చేసే వాళ్ళందరూ చేస్తూ ఉంటారు. చేసినప్పుడు అక్కడ ఒక పెళ్లి అవుతుంది, మంచిగానండి. పెళ్లి అవుతుంది కదా, పెళ్లి అయిన తర్వాత ఒక బాపనైన వస్తాడు. బాపన వస్తే రావడంతో ఏం చేస్తారంటే అయ్యగారు వచ్చిండు కాళ్ళు కడుగుండి అంటారు. వాళ్ళు నీళ్లు తీసుకొస్తారు, కాళ్ళు కడుగుతారు, మంచిగానండి. పూర్తిగా కాళ్ళు కడుగుతారు. కాళ్ళు కడిగిన తర్వాత బాపనైన పెళ్లి చేస్తాడు. పెళ్లి అయిపోతుందా, అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఈ మన అయ్యగారికి ఇయ్యాలి కదా డబ్బులు, ఇచ్చేటప్పుడు వాళ్ళు చేతిలో పెట్టి అయ్యగారి కాళ్ళు మొక్కిస్తారు. మంచిగానండి, పూర్తిగానండి, కాళ్ళు మొక్కిస్తారు. వీడియో చూస్తున్న మిత్రులందరూ ఇది గమనించాలి. ఇది మీరు కొన్ని వందల సార్లు చూసుంటారు ఇతను చెప్పిన దృశ్యం. ఇందులో తప్పు ఏమైనా ఉందా? ఉంటే గనక మీరు కిందన కామెంట్లలో ఉంది లేకపోతే ఎస్ ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టండి. మరి ఈయన ఏమంటాడో కూడా చూద్దాం. ఇది దుర్మార్గం కాదా? అది దుర్మార్గం కాదా అంటున్నాడు. ఇది దుర్మార్గం కాదా? మీరు సృష్టించిన వ్యవస్థ కాదా ఇది? వీడి కడుపులో బాపనోడి మీద ఎంత కుళ్ళుందో చూడండి. అలా తిడతానే ఉన్నాడు ఎవరిని? బాపనోడిని. ఇది దుర్మార్గం కాదా? అదే ఒక స్టేజ్ వేస్తాడు, స్టేజ్ వానికి ఎందుకు అంత రెస్పెక్ట్ ఇయ్యరు? ఒక డీజే పెడతాడు, పూర్తిగా వినండి సార్, డీజే వానికి ఎందుకు అంత రెస్పెక్ట్ ఇయ్యరు? అంటే మీరు రెస్పెక్ట్ విధానాన్ని మీరు ఇక్కడ తయారు చేసుకుని జనాల మీద రుద్ది జనాన్ని నాశనం చేసారు కదా. ఇది కదా నేను మీకు వీడియో చేసి పెడతా, మీకు వీడియో చేసి పెడతా సార్. నేను మీకు అయిందా? మీరు చెప్పారు దేవనోడి కాళ్ళకి దండం పెట్టారు, డీజే ఓడి కాళ్ళకి దండం పెట్టలేదు. దాన్ని నేను మాట్లాడచ్చా? చెప్పండి సార్, మాట్లాడండి. మరి మీకు ఆ అలవాటు ఉందో లేదో, ఎప్పుడైనా మీరు తల్లిదండ్రుల కాళ్ళకి దండం పెట్టారా? నా ప్రశ్న ఏంటి, మీరు ఎప్పుడైనా మీ తల్లిదండ్రుల కాళ్లకు దండం పెట్టారా? జవాబు ఏంటి? అవును, కాదు, ఎస్, నో, అంతే కదా. మరి అతను జవాబు చూడండి. తల్లిదండ్రులు జన్మనిచ్చిన బట్టి పెడతా. వాడేవానికి పుట్టిన వాడు ఎవరి జంతో పుట్టిన వానికి దండం పెట్టాను. నేను అడిగింది ఏంటి, నీ తల్లిదండ్రుల కాళ్లకు ఎప్పుడైనా దండం పెట్టావా అని. కానీ బేపనోడికి కాదు కదా. వాడి మరి ఈ జవాబు చూడండి. వాడు ఎవరి మొట్ట పుట్టిండు, బాపనోడు ఎవరి మొట్ట పుట్టిండు? ఏమండి ఒకసారి ఆగండి. వాడు సార్ మీరు అడిగిండు. వినండి, మీరు బాపనోని కాళ్ళు మొక్కడానికి వాడేమన్నా జన్మనిచ్చిన వాడేమన్నా తండ్రా?
నీ తల్లిదండ్రుల పాదాలకు నువ్వు ఎప్పుడైనా దండం పెట్టావా అని నేను అడిగితే బేపనోడికి నేను ఎందుకు దండం పెడతాను ఆడేనా అనుకుంటూ వస్తున్నాడు. అంటే వీడి తల్లిదండ్రుల్లో ఒకళ్ళు బేపనోడా ఏంటి? వాడి పిల్లవైనా మాయ దగ్గర అంటే వాడు మాయ కూర్చుండ వాడి కాళ్ళు మొక్కడానికి. వీడు ఆవేశంలో లాజిక్ వదిలేస్తున్నాడు. ఆ బాపనోడి భార్య వీడి అయ్య దగ్గర పడుకుంటే ఆ బాపనోడికి వీడికి రిలేషన్ ఉండదు కదా. కానీ వీడి తల్లి ఆ బాపనోడి దగ్గర పడుకుంటే ఆ బాపనోడికి వీడికి ఒక రిలేషన్ ఏర్పడి ఆ రిలేషన్ ప్రకారం వీడు వాడి కాళ్ళకి దండం పెట్టే అవకాశం ఏర్పడుతుంది. మా అమ్మ ఏమన్నా ఆ బాపనోడి దగ్గర పడుకుందా అని అడగాలి, కానీ ఆ బాపనోడి పిల్లం ఏమన్నా మా అయ్య దగ్గర పడుకుందా అంటే రిలేషన్ ఏం లేదే. ముందు మీరు చెప్పండి, బాపనోడి కాళ్ళు మిమ్మల్ని నొక్కమని నేను ఏమన్నా అడిగానా? నేను అడిగింది మీ తండ్రి గారికి. ఆడు వ్యవస్థను అట్లా తయారు చేసిండు, సిస్టాన్ని తయారు చేసిండు అంటున్నా. యాక్చువల్గా నేను అడగబోయే నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, నీకు విద్య చెప్పిన గురువుకి ఎప్పుడైనా మొక్కావా? అది నేను అడగబోయిన ప్రశ్న. నెక్స్ట్ నేను ఆ ప్రశ్న అడుగుతానని వాడికి తెలుసు కాబట్టి అడ్డదిడ్డంగా మాట్లాడడం మొదలెట్టేశాడు. వాడు నోటికి వచ్చింది వాగుతున్నాడు కానీ నా మాటకు జవాబు ఇవ్వట్లేదు, నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు. అందువల్ల వాడిని అక్కడ కట్ చేయవలసి వచ్చింది. ఈ కాల్ కంటే ముందు చాలా కాల్స్ ఉన్నాయి అతనితో మాట్లాడినవి, నాకు అవన్నీ పెట్టడం ఇష్టం లేక పెట్టలేదు. కానీ వాడి విశ్వరూపం ఈ కాల్లో చూపించాడు కాబట్టి ఈ కాల్ మీకు వినిపిస్తున్నాను. నిజానికి వాడి విశ్వరూపం అన్నాను కానీ అలా అనకూడదు, అంబేద్కరిస్టుల విశ్వరూపం అనాల. ఈ కాల్ చూస్తున్న అంబేద్కరిస్టులకు చిన్న ప్రశ్న, మీరు చెప్పండి, ప్రజాస్వామ్యం అన్న దానిని అంబేద్కర్ గారు ఈ దేశంలోకి తీసుకొచ్చారా? ఈనేవాడు హిందువు అయితే చెప్పేవాడు అంబేద్కరిస్టు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. అయ్యా అంబేద్కరిస్టులు, ఉంటానండి, నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.